ఇతన్ని జాగ్రత్తగా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కేసులు చాలా తక్కువగా దొరుకుతాయి. సబ్జెక్ట్ ఏమిటంటే ఈ కుర్రవాడు 6 సంవత్సరాలుగా ఇదే స్టేజ్లో ఉన్నాడు. ఇతను బ్రతికే ఉన్నాడు, కానీ బ్రతికున్న శవం లాంటి వాడు. ఏ బాస్, బతికే ఉన్నాడు అంటున్నావు కదా, ఇంకా శవం లాంటి వాడు ఎందుకు ఆడ మాటలు? తీసుకెళ్లి పిల్లవాడిలో ఉంచచ్చుగా. ఈ శవాల మధ్య చాలా టూ మచ్గా ఉంది. యు సీ మిస్టర్ శంకర్, ఇతనికి మనలాగా భౌతిక అవసరాలు ఉండవు, కాబట్టి వార్డులో పెడితే బెడ్ వేస్ట్ అవుతుంది తప్పితే వేరే ఉపయోగం ఉండదు. నౌ సీ, ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్, నేను వేసే టార్చ్ లైట్ వెలుగు అతని కంటి పాపల వరకు మాత్రమే వెళుతుంది. బాస్, ముందు టార్చ్ ఆపు. ఎందుకు? కంట్లో లైట్ పడుతుంది కదా, బాధగా ఉండదు? శంకర్ ప్లీజ్ నువ్వు కూర్చో. ఇతనికి ఎటువంటి బాధ ఉండదు, ఎందుకంటే ఇతను ఏమీ చూడలేడు, ఏమి వినలేడు, ఏమి మాట్లాడలేడు. హిస్ సెన్సెస్ ఆర్ ఆల్ డెడ్. ఈ సబ్జెక్ట్ మెథడ్కి ఏది చేరే ఛాన్స్ లేదు. ఓ డాక్టర్, సబ్జెక్ట్ ఏంటి? అతని పేరు లేదా? ఉంది. ఇతని పేరు శ్రీరామచంద్రమూర్తి. మరి ఇంకే చక్కగా దేవుడి పేరు పెట్టుకున్నాడు, ఆ పేరుతో పిలవచ్చుగా. యు సీ మిస్టర్ ప్రెస్టేజా? లుక్ మిస్టర్, మనం ఏ పేరు పెట్టి పిలిచినా ఇతనికి ఏమీ తెలియదు, ఏమీ వినపడదు. ఒక యాక్సిడెంట్లో ఇతని తల్లిదండ్రులు ఇతని కళ్ళ ముందే చనిపోయారు. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. అయిపోలేదు. ఆ రోజు నుంచి తన కళ్ళ ముందు చనిపోయిన తల్లిదండ్రుల కోసం ఆ కళ్ళతో వెతుక్కుంటున్నాడు. కనురెప్ప వేస్తే ఎక్కడ కనిపించకుండా పోతారేమోనని కళ్ళే ఆర్పడం లేదు. ఈ శ్రీరామచంద్రమూర్తి ఈ రోజు నుంచి ఇక్కడ ఉండడు. సారీ, పద నాన్న. మిస్టర్ శంకర్, ఎక్కడ తీసుకెళ్తున్నావు? పిల్లల వార్డుకి. నీకు బెడ్డే వేస్ట్ అంట, కొంచెం కూడా సింపుతే లేదు. ఓ సారీ రా. సారీ శ్రీరామ్. ఏమ్మా, బాధగా ఉందా? నేను ఇలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుందిరా. 6 ఏళ్ల నుంచి ఉల్కు పలుకు లేకుండా పడున్నావా? శ్రీరామ్, మాట్లాడినానా? ఈ డాక్టర్లు ఎవరికి నీ మీద కొంచెం కూడా జాలి లేదురా. అసలు నేను మనిషిగానే గుర్తించట్లేదు. 4 పుస్తకాలు చదివేసి పెద్ద దేవుళ్ళ ఫీల్ అయిపోతుంటారు. ఏ డాక్టర్, ఆ హెడ్ ఫోన్స్ ఒకసారి. శ్రీరామ్, చూసావా నీ గుండె దగ్ధగ్మని ఎలా కొట్టుకుంటుందో? ఇక మీద ఎవరైనా సరే నేను అడిగితే బతుకున్నా అని చెప్పు, సరేనా? కావాలంటే నువ్వు విను. నువ్వు 100% బతుకున్నావురా. ఇక మీద ఎవరైనా సరే అడిగితే నీ గుండె చప్పుడు వినిపించు, సరేనా? ఏందన్నా లొలి చేస్తురు? ఏం లేరా, నేను చిట్టితో మాట్లాడుతున్నాను. ఇదిగో చిట్టి. అన్నా చిట్టి నువ్వేరా బాయ్ చిట్టి? ఆ చిట్టి అన్న. నువ్వు చిట్టివా? నేను చిట్టి. గీడైపోయి. సరే చిట్టి, నేను నీకు ఫోన్ చేసి ఏం చెప్పాను? నువ్వు నచ్చలేదు అని మా నాన్నకి చెప్పమన్నావు కదా? అవును. మరి నువ్వేం చేసావు? శంకర్ డాక్టర్ కాదు దాదా అని చెప్పు. తమ్ముడు కొట్టుకుంటాడు రా.